ఓం నమో నారసింహాయ. వైశాఖ పున్నమి, దీనినే మహావైశాఖి అంటారు. పౌర్ణమిలన్నిటిలోనూ వైశాఖ, ఆషాఢ, కార్తీక, మాఘ పౌర్ణములు మహత్వ సంజ్ఞను కలిగి ఉంటాయని శాస్త్రం చెప్తోంది. ఈ పౌర్ణములలో విశేషంగా సముద్ర లేదా నదీ స్నానాలు ఆచరించాలని శాస్త్రవచనం. వైశాఖ శుక్ల పూర్ణిమను పురస్కరించుకుని సింహాచలానికి భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర గ్రామీణ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వరాహ పుష్కరంలో పుణ్యస్నానాలకు భక్తులు ఎగబడ్డారు. కుటుంబాలతో సహా తరలివచ్చిన భక్తులు వంటలు చేసుకుని గంగమ్మ తల్లికి, అప్పన్నకు పూజలు చేసి ప్రసాదంగా స్వీకరించారు. కోలలు వెలిగించి విన్యాసాలు చేశారు. కొంతమంది భక్తులు పూనకాలతో ఊగిపోయారు. గరిడీలు చేసుకుంటూ కొండకు చేరుకుని అప్పన్న దర్శనం చేసుకున్నారు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వైశాఖ పున్నమి వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సింహాద్రినాథుడు 2వ విడత శ్రీగంధాన్ని స్వీకరించి భక్తకోటికి దర్శన భాగ్యం కల్పించారు. వైశాఖ శుద్ధ తదియ చందనోత్సవం నాడు నిజరూప దర్శనం అనంతరం స్వామివారికి 3 మడుగుల గంధాన్ని సమర్పించిన విషయం తెలిసిందే. ఈరోజు సమర్పించిన గంధంతో 6 మణుగుల గంధపు మైపోతలో సింహాచలేశుడు భక్తులకు దర్శనమిచ్చాడు. పున్నమి వేడుకలో భాగంగా ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారిని ఆస్థాన మండపంలో అధిష్ఠింపచేసి స్నపన తిరుమంజనం జరిపించారు. శ్రీగంధపు ముద్దలను ఉత్సవమూర్తులకు అలంకరించారు. సుమారు 7 గంటల సమయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓం నమో నారసింహాయ.